ప్రభునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేయచ్చు ఉన్నాం. దేవుని వాక్యమైన బైబిల్ నుండి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం 20, 21 వరకు చదువుదాం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకనికొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుచు ఉన్నాం. కనికర సంపన్నుడా, కృప చూపే దేవ, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడవు, మాకు సరిపోయిన వాడవు, చాలిన దేవుడవు. నాయన, మీకు స్తోత్రం స్తుతులు చెల్లించుచు ఉన్నాం. కూడి వచ్చిన వారిని దీవించండి, పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి, వాక్యము చదివిన వారిని దీవించి ఆశీర్వదించండి, వినేవారిని దీవించి ఆశీర్వదించండి. దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని ఈ దినమందు చదువుకున్నటువంటి వచనం మా ప్రభువా, మరి కూడి వచ్చిన మాకైతేనేమి, బయట నుంచి వింటున్న వారికైతేనేమి, మరి ఒక హెచ్చరికగా పాపము నుండి మద్యము నుండి విడుదలై నీ యందు విశ్వాసం ఉంచినట్లుగా సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీ పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ దినమందు 5వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకున్నాం. ఈ 18వ వచనంలో మనకు 3 భాగాలు కనిపిస్తాయి. ఒక భాగము మద్యముతో మత్తులై ఉండకుడి, రెండవ భాగము దానిలో దుర్వ్యాపారము కలదు, మూడవ భాగము ఆత్మపూర్ణులై ఉండండి అని ఈ 3 అంశాలు మనకు కనిపిస్తాయి. ఈ దినమందు మద్యముతో మత్తులై ఉండకుడి అనే మాట మీద మనము ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 20వ వచనం. నా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను అని ఉంది. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 20వ వచనం మనము చదువుకొని ఉన్నాం. మా కుమారుడు వీడు మొండివాడై తిరుగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. కుమారులకు సంబంధించిన చట్టాలు బైబిల్లో కనిపిస్తాయి. కుమారులకు సంబంధించిన చట్టాలు, తల్లిదండ్రులకు సంబంధించిన చట్టాలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. భార్యకు సంబంధించిన చట్టం ఉంది, భర్తకు సంబంధించిన చట్టం ఉంది, న్యాయాధిపతులకు సంబంధించిన చట్టం ఉంది. అవునా? రాజకీయ నాయకులకు చట్టం ఉంది,
పెద్దలకు చట్టం ఉంది, సేవకులకు చట్టం ఉంది. ఇట్లా బైబిల్లో నుండి చట్టాలు మనకు బైబిల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ దినమందు ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 21వ అధ్యాయము మనం చదువుకున్నాం. మనకు అర్థం కావడానికి చూడండి, వచనము 18వ వచనం కూడా చదువుదాం. 18, 19లో ఇలా రాయబడి ఉంది. ఒకని కుమారుడు మండివాడై తిరుగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినక ఉండి వారు అతన్ని శిక్షించిన తర్వాత అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి అని వ్రాయబడి ఉంది. కుమారులకు మరి శిక్షించటము లేదా తల్లిదండ్రులకు పుట్టినటువంటి కుమారులు వారి యొక్క నడవడిక విధానం మనకు బైబిలే తెలియజేస్తుంది. ఆనాటి దినాల్లో కానీ ఈనాటి దినాల్లో కానీ ఇలాంటి వారు ఉన్నారు. ఇలాంటి వారు తయారు కావడానికి కారణము కేవలము తల్లి తండ్రి మాత్రమే. ఎందుకు కుమారులు మండివారైతారు? ఎందుకు కుమారులు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తారు అంటే తల్లిదండ్రుల యొక్క మితిమీరిన ప్రేమని అని చెప్పుకోవాలి. అడిగిందంతా ఇచ్చి కావాల్సినవన్నీ కొనిచ్చి, అవునా, మరి అతన్ని శిక్షించకుండా అల్లారు ముద్దుగా పెంచి వాని మీద దెబ్బ పడకుండా వాని కొట్టకుండా ఇట్లా పెంచేటువంటి కుమారులు కొందరు ఉన్నారు. అందరు కాదు కానీ కొందరు ఉన్నారు. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు. అతడు కూడా తండ్రిని లెక్కేసుకోడు, తల్లిని లెక్కేసుకోడు, అబ్బను లెక్కేసుకోడు, జడ్జిని లెక్కేసుకోడు, వారిని కాలుతో తంతున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఒకే కొడుకు కాబట్టి వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వాడే వాళ్ళకి ఇప్పుడు శత్రువు అయిపోయినాడు. అవునా? దీనికి కారణం ఎవరంటే తల్లిదండ్రులు అని చెప్పుకోవాల్సింది. అది మనము గుర్తుంచుకోవాలి. బైబిల్ చెప్తున్న మాట కూడా అదే. ఒకని కుమారుడు మండివాడే తిరుగుబడి, అవునా, మండివాడే తిరుగుబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినడు. వినక వారు అతన్ని శిక్షించిన తర్వాతయు కూడా వారికి విధేయుడు కాకపోతే వాళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకోవాలి. ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని రావాల. తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినకపోతే గనక, విధేయుడు కాకపోతే గనక ఆనాడు చట్టం ఏమిటంటే ఊరి గవిని యొద్ద పెద్దలు కూర్చునేవాళ్ళు. ఆ ఊరి గవిని యొద్ద ఆ ఊరి పెద్దలు కూర్చునేవాళ్ళు. వాళ్ళే పంచాయతీలు దింపేవాళ్ళు. ఆనాడు పెద్దలు, ఈనాడు పోలీస్ స్టేషన్లు మనకున్నాయి. అవునా? సరే, ఇలా రాయబడిన దేవుని వాక్యం. వారు వచ్చి మా కుమారుడైన వీడు మండివాడే తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను అని ఉంది. మండివాడైనాడు, మా మాట వినడము లేదు. రెండవదిగా తిండిపోతైనాడు, తాగుబోతైనాడు. తిండిబోతులు తాగుబోతులు దరిద్రులు అవుతారని వాక్యం చెబుతూ ఉంది. తిండిబోతు అంటే టయానికి అన్నం ఉండాలా? అవునా? టయానికి మందు కూడా ఉండాలి. ఇలాంటి వారి గురించి బైబిల్ మనకు చాలా వచనాలు చెబుతాయి. అయితే ఈ మాట వినండి. వారు
తీసుకొచ్చారు, ఊరి పెద్దల ఎద్దకు తీసుకొచ్చారు. అప్పుడు ఏం జరిగిందో చూడండి ఒక మాట. వచనము 21 చదువుకుందాం. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను అని ఉంది. ఊరి పెద్దలందరూ కూడా లేదా ఊరి ప్రజలందరూ కూడా ఏం చేయాలంట? రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. ఇక తండ్రి మాట వినలేదు, తల్లి మాట వినలేదు, పెద్దల మాట వినలేదు. వినకపోతే ఇంకా శిక్ష ఒకటే, ఏమిటంటే ఊరి ప్రజలందరూ ఏం చేయాలంట? రాళ్లతో వాడిని చావగొట్టాలి. ఇంకేముంది? అతన్ని చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదువు, అప్పుడు ఇశ్రాయేలందరూ వీని భయపడుదురు అన్నమాట. ఒకనికి శిక్ష పడకపోతే కనుక మరొకడు తయారవుతాడు, వానికి శిక్ష పడకపోతే కనుక మరొకడు తయారవుతాడు. ఇటనే తాగుబోతుల యొక్క బ్యాచ్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాని జావగొడితే కనుక వీరికి భయము కలుగుతూ ఉంది అని ఆనాటి చట్టం అది. ఆనాటి చట్టం అది. ఆ విధంగా చెయ్యాలని కూడా మోసే రాశాడు, మోసే చెప్పాడు. దేవుడు కూడా చెప్పినాడు, ఇలాంటి వారిని చావగొట్టండి. ఇలాంటి వారు ఉండడం వల్ల వారి కుటుంబానికి కాదు, వారి గోత్రానికి మాత్రమే కాదు, ప్రపంచానికే చెడ్డ పేరు అనేది బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, తల్లిదండ్రులారా, కుమారులారా, మీరందరూ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఈనాడు తల్లిదండ్రులు త్రాగుబోతులైన వాళ్ళు ఉన్నారు. మననే గత వారంలో విన్నాం. ఏమిటంటే భార్య భర్త ఇద్దరు కలిసి ఇంట్లో కూర్చొని త్రాగుతున్నారంట. భార్య భర్త ఇద్దరు కలిసి ఇంట్లో కూర్చొని తాగుతూ ఉన్నారు. త్రాగడం వల్ల కొట్లాడబడింది, నెత్తులు బలగొట్టుకున్నారు, చివరికి స్టేషన్ పాలు అయినారు కూడా. తల్లిదండ్రులే కుమారులకు నేర్పుతూ ఉన్నారు, మద్యము దేమని కుమారులను పంపిస్తూ ఉన్నారు, బీడి సిగరెట్ దేమని కుమారులను పంపిస్తూ ఉన్నారు. నువ్వు తాగేది కాకుండా వారి చేత తెప్పించుకుని తాగుతున్నావంటే రేపొద్దున వాడు తాగకుండా ఉంటాడని గ్యారెంటీ ఏముంది? అవునా? ఏ తండ్రి అయితే తన కుమారుల ద్వారా మద్యం తెప్పించుకొని తాగుతున్నాడో, ఏ తండ్రి అయితే తన కుమారుల ద్వారా బీడి సిగరెట్ తెచ్చుకొని తాగుతున్నాడో, రేపొద్దున వాడు కూడా తాగుతాడు. దానికి ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏముంది? అవునా? నీ వలే తయారవుతాడు నీ కొడుకు, అంతే. నీ వలే తయారవుతాడు, నిన్ను చూసి నేర్చుకుంటాడు. నువ్వు తాగొద్దరంటే ఎలా అవుతుంది అది? అవునా? నాకు తెలిసిన కుటుంబం ఉంది, తండ్రి తాగుబోతు, తాను మానుకున్నాడు. తాగి మానుకున్న తర్వాత ఇప్పుడు ఇద్దరు కుమారులు తాగడం మొదలు పెట్టారు. వారికి వివాహాలు కాలేదు, ఇంకా వారికి పెళ్ళిళ్ళు కాలేదు, ఇంకా త్రాగడం మొదలు పెట్టాను. త్రాగడము, రోడ్డు మీద తూలడము. అలాంటి కుటుంబానికి, అలాంటి పిల్లలకు ఎవడు పిల్లనిస్తాడు? అవునా? వాడు సాకుతాడా? వాడు పోషిస్తాడా? త్రాగుబోతుల కుటుంబానికి ఏ తండ్రి కూడా సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడరు. ప్రియమైన సోదరి సోదరులారా, తల్లిదండ్రులారా, మనం గుర్తుంచుకోవాల్సిన మాట ఏమిటంటే, మనము వారితో ఏది తెప్పించుకోవాలనో ఏది తెప్పించుకోకూడదో మనం గమనించు వారమై ఉండాలి అన్న సంగతి వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. రండి దేవుని వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనములో రాయబడిన మాట: ద్రాక్షారసము వెక్కరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు అని దేవుని వాక్యం చెబుతుంది. వినండి, ద్రాక్షరసము వెక్కరింతల పాలు చేయును అనే మాట ఉంది. మద్యము అల్లరి పుట్టించును. ఎక్కడైతే మద్యము తాగిన వాడు ఉంటాడో అక్కడ అల్లరి ఖచ్చితంగా పుడుతూ ఉంది. చూడండి, నేటి సమాజంలో మనం చూస్తున్నాం, వివాహాలకు పోయిన తర్వాత
అక్కడ మందు తాగుతారు, మద్యం తాగుతారు. తాగిన తర్వాత అక్కడ నుంచి రాసుకుంటూ చూడండి, కొట్లాట పడుతుంది అక్కడంగా. అన్నం కూడా తినకుండా పోతారు ఇంకా. అవునా? ఎక్కడైతే మద్యము తాగేవారు ఉన్నారో అక్కడ అల్లరి ఖచ్చితంగా పుడుతూ ఉంది. కొందరు తాగి పండుకునే వాళ్ళు ఉన్నారు, కానీ అది వేరే సంగతి. తాగి కొట్టాళ్ళు పెట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది. వీరి వల్ల నష్టం అనేది దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి దాని వశమైన వారందరూ జ్ఞానులా అజ్ఞానులా అంటే వాక్యం చెబుతుంది జ్ఞానము లేని వారు. మద్యము తాగేవారు జ్ఞానము లేని వాళ్ళు. జ్ఞానము లేని వాడే మద్యం తాగేది. వారి వలన అల్లరి కొట్లాటలు, వారి వలన చంపుకోవడాలు, వారి వలన హత్యలు ఇవి జరుగుతాయని దేవుని వాక్యములో మనకు పరిచయం చేస్తుంది దేవుని వాక్యం. ఇంకా ఆలోచన చేస్తూ చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో ఇలా రాయబడింది. 23వ అధ్యాయము 20వ వచనం. 23వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట, ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము ఎచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము అని రాయబడింది. ఎవరితో సహవాసం చేయకూడదంట? ద్రాక్షరసము తాగువారితోనైనను మాంసము ఎచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయొద్దు. వారితో సహవాసం చేయొద్దు, వారితో తిరగొద్దు అని బైబిల్ చెప్తూ ఉంది. ఇంకేముంది? త్రాగుబోతులు తిండిబోతులు ఏమవుతారంట? దరిద్రులు అవుతారంట. త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారు. ఇంకా నిద్రమత్తు చింపుగుడలతో ధరించుకుంటా కారణం 23 వచ్చింది చూడండి. 23వ వచనంలో రాయబడిన మాట, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, దీన్ని మనం గమనించాలి. ఇంకా మనం చూస్తే ఇలాగ బైబిల్ మనం జ్ఞాపకం చేసి చూడండి. 29వ వచనము 30వ వచనం కూడా చదువుకుందాం. 29 రాయబడిన మాట మనం చదవాలి. 29, 30, 31లో ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుగుచ్చు వారికి కదా. కలిపిన ద్రాక్షరసము రుచి చూడ చేరువారికి కదా. ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడగాను, గిన్నెలో తలతలాడు చుండగాను, త్రాగుడుకు రుచిగాను నుండగాను దాని వైపు చూడకుమని వాక్యం చెబుతుంది. దాని వైపు చూడొద్దు, మద్యం వైపు చూడొద్దు, అవునా, మందు వైపు చూడొద్దు. ఎందుకంటే అది నిన్ను చంపేస్తుంది అని వాక్యం చెబుతుంది. వారికే శ్రమ, వారికే దుఃఖం, వారికే జగడములు, వారికే చింత, వారికి హేతు లేని గాయాలు, వారికి మంద దుష్టుడికి వస్తుందంట. త్రాగుబోతుల గురించి రాయబడిన మాట ఇది. కాబట్టి తాగేవారు ఈ మాటలు వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. నా డబ్బు నా ఇష్టము అంటారు. కావచ్చు, నీ డబ్బు నీ ఇష్టం కావచ్చు, కానీ నీ ఇంటి వారిని నువ్వు బాధ పెడుతూ ఉన్నావు. పగలంతా కష్టం చేస్తావు, ఆ కష్టాన్ని తీసుకుపోయి ఆ మందుకు ఇస్తావు, తాగుతావు, తింటావు, ఊకుంటావా? రాత్రంతా కేకలే. అవునా? తాగిన మబ్బులో ఎవరు తిడుతున్నామో అనేది అర్థం కాదు. నీ వల్ల నీ కుటుంబానికి, నీ వల్ల నీ ఇరుగు పొరుగు వారికి ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిందిగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనంలో, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన మాట, దేశమా నీ రాజు గొప్ప ఇంటి వాడై ఉండుటయు, నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వారై ఉండుటయు నీకు శుభము అని రాయబడింది. నీకు శుభము. ఏమిటి శుభము అంటే
బలము నొందుటకై అనుకూల సమయమైన భోజనమున కూర్చుండు వారై ఉంట నీకు శుభం. దేహానికి కావాల్సింది భోజనం. నువ్వు బతకాలంటే భోజనం చేయాలా, నీళ్లు తాగాలి, అంతేగాని ఇవన్నీ కూడా వేస్టే. కాబట్టి దేశమా అన్నాడు, దేశమా నీ రాజు గొప్ప ఇంటి వాడై ఉంటయు నీ అధిపతులు మత్తులగుటకు కాక అన్నమాట ఉంది. అధిపతులు మత్తులు కాకూడదు, అధికారులు మత్తులు కాకూడదు, అనగా రాజకీయ నాయకులు మత్తు తాగకూడదు. తాగుతే చట్టం మర్చిపోతారు, అంతేమీ లేదు. అందుకోసమే దేవుని వాక్యం చెబుతుంది జాగ్రత్తగా ఉండమని వాక్యం చెబుతుంది. అందును బట్టి నీ అధిపతులు మత్తులు ఒకటకు కాక బలమునందుటకై అనుకూల సమయమున భోజనం చేయండి. 3 పూటల భోజనం చేయండి, మీ ఆకలి తీర్చుకోండి, మీ దాహం తీర్చుకోండి. కానీ మత్తుకు బానిసలు కాకూడదు, మందుకు బానిసలు కాకూడదు అని దేవుని వాక్యం మనకు చాలా ఖండితంగా ఆజ్ఞాపించుచు ఉంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయం చూడండి, 11వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం మనం చూడగా, మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయ వారికి శ్రమ అని వాక్యం చెబుతుంది. ఎవరికి శ్రమనంట? మద్యము తాగుదమని వేకువనే లేచి. ఎప్పుడు లేస్తారంట మద్యం తాగడానికి? పనికి పోవడం కూడా లేవరు వేకువని, అవునా? దాంతోనే ముఖం కడుగుతారు. దేంతో? మందుతోనే ముఖం కడుగుతారు అన్నమాట. కొంతమంది మహానుభావులు ఉన్నారు, కొంతమంది లేరులు అనుకోండి. గమనించాలి. మద్యము త్రాగుదమని వేకుని లేస్తారంట. ద్రాక్షరసము తమకు మంట పుట్టించు వరకు, అవునా? ద్రాక్షరసం వారికి మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయ వారికి శ్రమ అన్నమాట కనిపిస్తుంది. శ్రమనంట, శ్రమ, బాధ, హింస, అవునా? ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. మరి ఇబ్బరు తరము వారు అనే మాట రాయబడింది. కాబట్టి మనము అలా చేయకుండా ఉండాలి అనేది వాక్యం చెబుతూ ఉంది. ఇంకా చూడండి, నహోము గ్రంథములో ఇలాగ రాయబడి ఉంది. నహోము గ్రంథము చదువుతారు తీసిన వాళ్ళు, 1వ అధ్యాయం 10వ వచనం. నహోము గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో, ముండ్ల కంప వలె శత్రువులు కూడినను వారు ద్రాక్షరసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్త వలె కాలిపోవుదురన్న మాట రాబడింది. ఎండిపోయిన చెత్త ఏ విధంగా కాలిపోతుందో అలాగున కాలిపోతారు. ఎవరు? వారు ద్రాక్షరసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్త వలె కాలిపోతారంట. వినండి, త్రాగి తాగి 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 ఏమవుతుంది పరిస్థితి అంటే, లోపల పేగులన్నీ కూడా ఏమవుతాయి? గుండె ఏమవుతుంది? ఉపరితిత్తులు ఏమవుతాయి? పేగులు ఏమైపోతాయి? అన్నీ కాలిపోతాయి. అంతే. ఒక చెత్త ఏ విధంగా ఎండినది కాలిపోతుందో ఆ విధంగా కడుపులో పేగులన్నీ కూడా ఏమైపోతాయంట? కాలిపోతాయి. 100 ఏళ్ళు బతకాల్సిన వాడు మధ్యలోనే చనిపోతున్నాడు. కారణం త్రాగోత్తానమే. అంతే. త్రాగి 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 కదా, నీళ్లు తాగాడు సరిగ్గా, ఆహారం తినడు సరిగ్గా. ఆ మంది తనకు ఆహారంగా తీసుకుంటాడు కాబట్టి ఆ మందులోని పవరు పేగులను భంగం చేస్తూ ఉంది, గుండెను భంగం చేస్తూ ఉంది, ఊపిరితిత్తులను భంగం చేస్తూ ఉంది, కిడ్నీలను భంగం చేస్తూ ఉంది, నరాలను భంగం చేస్తూ ఉంది. ప్రియమైన సోదరులారా, ఈ మాటలు మీరు వినాలి, ఆలకించే వారికి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. కాలిపోతాం, జాగ్రత్తగా మనం బతుకుదాం. ఇంకేముందని చూడండి, అక్కడ రాయబడిన మాట హబక్కూకు గ్రంథములో ఇలా రాయబడింది. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము
15 వచనం 2:15లో తమ పొరుగువారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయవారికి శ్రమ అనే మాట ఉంది. కొంతమంది చూడండి, తాగని వాడు తాగేవారికి మందిస్తాడంట. తాపించి మందు తాపించి కొట్లాటలు పెట్టించే వారు కూడా ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. ఇట్లా కూడా రే నేను మందిపిస్తా, తాగు, తిట్టురా, వారిని తిట్టు, వారి మీదకి పో, వారితో కొట్లాడు అని ప్రేరేపించే వారు కూడా ఉన్నారు. మీకు శ్రమ అనేది మాత్రం గుర్తుంచుకోవాలా. మీకు శ్రమ, అలాంటి వారికి శ్రమ కలుగుతుందని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి తాపించే వారులారా జాగ్రత్తగా ఉండండి, అది మీ మీదకి వస్తుంది, మీరే అని వారు గుర్తుపడతారు. అవునా? కాబట్టి ఒకవేళ తాగినప్పుడు చెప్పకపోయినా దిగినాక నేను చెప్తాడు, నేను కావాలని తిట్టలేదు, పలానా వారు తాపించారు, నేను తిట్టాను అని కూడా చెప్తారు. అందుకోసమే జాగ్రత్తగా ఉండాలని బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక రండి, మనం ఏం చేయాలనో వాక్యం చెబుతుంది. విశ్వాసులైన వాళ్ళు ఏం చేయాలంట? ఇలా ఉంది వాక్యములో, చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం చూస్తారా? లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి వచ్చి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని రాయబడింది. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. విశ్వాసులైన వారులారా, దేవుని దాసులారా, వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎలా ఉండాలంట? మెలకువతో ఉండాలి, మత్తులుగా ఉండొద్దు అని వాక్యం చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసమే మీ హృదయములు ఒకవేళ తిండి వలను మత్తు వలను ఐహిక విచారం వలను మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉర్రి వచ్చినట్లుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వస్తూ ఉంది. కాబట్టి మీరు జరగబో వీటినిలను తలంచుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి అని వాక్యం చెబుతుంది. కాబట్టి విశ్వాసులమైన మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రభు రాకడ వస్తుంది. ఇప్పటికే 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభించబడింది. కాబట్టి రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం, అక్కడక్కడ భూకంపాలు, కరువులు, కాటకాలు వస్తున్నాయి. అందుకే మనము జాగ్రత్తగా ఉండాలని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభు ఈ విషయం తెలియజేశాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయుచు మెలకువగా ఉండేవారుగా ఉండాలి. ఇక పౌలు రాశాడు ఈ విధంగా. చూడండి, రోమపత్రిక 13:13లో, రోమపత్రిక 13వ అధ్యాయము 13వ వచనం, 13వ అధ్యాయం 13వ వచనంలో, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము అని వాక్యం చెబుతుంది. ఎలా నడుచుకోవాలంట? మర్యాదగా నడుచుకోవాలి, మర్యాదగా నడుచుకోవాలి అంటూ ఏమన్నాడు 14వ వచనంలో? మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరచలను నెరవేర్చుకొనకుడి. అవునా? నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి అనే మాట కనిపిస్తుంది. అందును బట్టి అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు అంది. ఎక్కడ మత్తు ఉంటుందో అక్కడ అల్లరి ఉంటుంది, ఎక్కడ అల్లరి ఉంటుందో అక్కడ మత్తు తాగేవారు ఖచ్చితంగా ఉంటారు. తర్వాత కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోండి, జాగ్రత్తగా ఉండండి.
ఇవన్నీ కూడా మీరు వదిలేయండి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. వాక్యము చెప్తున్న మాట కరాఖంగా చెప్తుంది. వాక్యము ఏమిటి అంటే దొంగలైనను అన్న మాట ఉంది. మనకు అర్థం కావాలంటే వచనం 9 చదువుతాం చూడండి. 9వ వచనంలో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసు కార్యాలను మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని వాక్యం మనకు తేటగా జ్ఞాపకం చేస్తుంది. వీరందరూ కూడా దేవుని రాజ్యములో చేరరు, ప్రవేశించరు. వీరు వెలపట ఉంటారు, నరకానికి వెళ్తారు. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉంటుంది. వీరు దేవుని రాజ్యం వెళ్ళనట. త్రాగుబోతులు దేవుని రాజ్యంలో చేరరు. ఇష్టానుసారంగా బతికే వారు దేవుని రాజ్యంలో చేరరు. పాతాళమే వారి గతి, అంతమే వారి గతి అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మరి మీరందరూ కూడా లేదా మనమందరం కూడా జాగ్రత్త పడాలని వాక్యంలో చూస్తాం. ఒక మాట చూడండి, చివరిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను మీకోసమై. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో ఇలా రాయబడింది. 5వ అధ్యాయం 7వ వచనములో ఇలా రాయబడింది, నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు అని ఉంది. నిద్రపోవారు రాత్రి నిద్రపోతారంట, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉంటారు అని వాక్యంలో మనం చూస్తున్నాం. రండి వాక్యం చదువుకుందాం. 5వ అధ్యాయము ఎఫెసీ పత్రికలోని మాట నేను గుర్తు చేసి ముగిస్తాను. 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 18వ వచనం రాయబడిన మాట చూస్తాం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి అని ఉంది. దానిలో ఏముందంట? దుర్వ్యాపారము గలదు అని ఉంది. దాంట్లో దుర్వ్యాపారము గలదంట. ఏమిటి దుర్వ్యాపారం? లూకాసు వార్తలో మనం చూస్తాం. చిన్న కుమారుడు ఏం చేశాడంట? చిన్న కుమారుడు ఏం చేస్తాడు? ఆస్తి అంతా సమకూర్చుకున్నాడు, దూరదేశం పోయాడు. అక్కడ ఏం చేశాడంట? దుర్వ్యాపారం వలన తన ఆస్తి అంతా ఏం చేశాడు? పాడు చేశాడు. దుర్వ్యాపారములు అన్నీ ఉంటాయి, దుర్వ్యాపారములు అన్నీ ఉంటాయి. ఇది అదనేది లేదు, అందులో నష్టపోతారు. అవునా? జీవితమే పాడవుతూ ఉంది, డబ్బు పాడవుతూ ఉంది, శరీరం పాడవుతూ ఉంది, చివరికి కరువు వస్తుంది, ఆకలి దప్పులతో అలమటించిపోవాల్సి వస్తుంది. అందుకే జాగ్రత్త, దుర్వ్యాపారం చేయొద్దు అని వాక్యం చెబుతూ ఉంది. ఇంకేముంది? అయితే ఆత్మపూర్ణులై ఉండండి, ఆత్మపూర్ణులై ఉండండి, ఆత్మ కలిగిన వారే ఉండండి. దేవుని ఆత్మ కలిగిన వాడు దీని జోలు పోడు, మత్తు జోలు పోడు, దుర్వ్యాపారం జోలు పోడు. దేవుడు ఆత్మ కనుక తను ఆరాధించువారు కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించువారై ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆత్మపూర్ణమై ఉండాలి, ఆత్మను కలిగిన వారమై ఉండాలి, ఆత్మైన దేవుణ్ణి మనము వెంబడించు వారమై ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీరు అందించిన లేఖన సత్యాన్ని బట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు అని మీరు రాయించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము ఎలా ఉండాలో మీరు తెలియజేసిన మాటకై స్తోత్రాలు తండ్రి. ఆత్మపూర్ణమై ఉండే భాగ్యం మాకు దయచేయండి దేవా. నీతో ఉండే భాగ్యము దయచేయండి, నీలో ఉండే భాగ్యము దయచేసి కాపాడి సహాయం చేసి నడిపించమని, కృప చూపించమని
ప్రభువా మీకు అప్పగించుకుంటూ ఎంతమంది వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించమని, విశ్వాసులకు ఆదరణ కలిగించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.